నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ కేసుల పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఇదేమీ కొత్త వైరస్ కాదు, 2001లోనే గుర్తించామన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఇండియా టూరిజం మ్యాప్లో ఎర్రపాలెం మండలాన్ని నిలబెడదాం, అడవులు చెరువులు రక్షించుకుందామని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం, కేటీఆర్ అక్రమ కేసు రెండూ ఒకటి కాదు. ఎన్ని రకాల కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్న హరీష్ రావు. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని, 2001లోనే దీన్ని గుర్తించామని తెలిపారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదని నడ్డా స్పష్టం చేశారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. ఇండియా టూరిజం మ్యాప్లో ఎర్రపాలెం మండలాన్ని నిలబెడదామని, అడవులను చెరువులను రక్షించుకుందామని, అవే ఎర్రపాలెం మండలానికి ఆస్తి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎర్రపాలెం మండలం జమలాపురం గ్రామంలో అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. టూరిజం పరిశ్రమ అభివృద్ధితో ఎర్రపాలెం మండలంలో స్థానికులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అతిథి దేవోభవ అన్న సూక్తిని జమలాపురం పర్యటనకు వచ్చే పర్యాటకుల పట్ల మనం చూపించాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి. ట్యాంక్ బండ్గా డెవలప్ చేసుకొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు సాయంత్రం పూట ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సేద తీరి అక్కడ ఉండేటట్టుగా, లేకపోతే ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆ టూరిజం పాయింట్గా దాన్ని చెరువుని వాడుకునేటట్టుగా కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని, ఆ రోజుల్లో చెరువు కట్ట మీద నుంచి రోడ్డు వెడల్పు చేసుకొని రోడ్డు వేసుకోవటమే కాకుండా, ఆడ గుట్ట ఉంది, అవతల వరకు రేవడిచెల్ల పోవటానికి అవకాశం లేదంటే గుట్టని మధ్య నుంచి చీలుస్తూ రోడ్డు వేసుకొని మనం రేవడిచెల్ల వరకు రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. దానివల్ల జవలాపురంకి రాకపోకలు కూడా పెరిగాయి బాగా. అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసుకోలేకపోయాం. దానికి కారణం గత 10 సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నట్టుగా డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజుల్లోనే 2013-14లో శాంక్షన్ అయితే కూడా 12-13 అనుకుంటా
శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ 10 సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది. తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు పక్కన ఉండాల్సిన కాటేజెస్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేయించాం. అట్లాగే ఫారెస్ట్ శాఖలో ఎకో టూరిజంని తీసుకొని పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మొదటిసారి బడ్జెట్ రివ్యూ చేసేటప్పుడు దీనిపైన ఫారెస్ట్ అధికారులు టూరిజం అధికారులు అందరితో కలిసి రివ్యూ చేసి అప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎకో టూరిజం అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా, అంటే మనందరికి తెలిసిందే అడవులు మన అందరి ప్రాణాలు రక్షిస్తూ ఉన్నాయి. అడవులను ధ్వంసం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకుంటామే. అలా ధ్వంసం కాకుండా అడవిని ఆస్వాదిస్తూ మనందరం బతకాలి. ఆస్వాదిస్తూ బతకడానికి కావాల్సిన విధంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అక్కడ కావాల్సినటువంటి కొన్ని కాటేజెస్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాటేజెస్ డెవలప్ చేసుకొని పరిసర ప్రాంతాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి ఉండటానికి కూడా కావాల్సిన విధంగా కాటేజెస్ తయారు చేసుకుంటే టూరిజం కూడా డెవలప్ అయితే తద్వారా టూరిజం పేరు మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు రౌడీల్లాగా వ్యవహరిస్తూ రాళ్లతో కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది పిరికిపందుల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గూండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలను పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్ ఇప్పటికైనా కోర్టులను చట్టాలను గౌరవించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈరోజు హైకోర్టు కూడా నీ కేసును చూసిన తర్వాత నీ గొప్పతనాన్ని గుర్తించి మీరు వేసిన క్యాష్ పిటిషన్ను కొట్టివేసిన తర్వాత అర్థమై ఉంటుందన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, మీ పైన ఫార్ములా ఈరెస్ కేసు నమోదు అయిన తర్వాత మీరు మేకపోతూ గాంభీర్యంతో అరెస్టు చేసుకోండి, కావాలంటే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. కేటీఆర్ గారు ఈరోజు కోర్టులో మీ కేసు స్క్వాష్ అయినాక మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో స్క్వాష్కి అది కొట్టివేసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గతంలో మీరు మంత్రిగా ఉండి ఎంతో బాధ్యత గల వ్యక్తున్నారు. ఏ రోజైతే మీ మీద ఈ
ఫార్ములా రేస్ కేసు దాఖలైందో ఆ రోజు మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ నన్ను అరెస్ట్ చేసుకోండి, నా మీద ఏమైనా చేసుకోండి, నేను పట్టించుకొని నేను కావాలంటే జైలుకి పోతే జైల్లో పోయి యోగా చేస్తాను తొడలు కొట్టి నిన్న ఈడీ సమ్మన్లు ఇచ్చినప్పుడు మా అడ్వకేట్ని అలౌ చేస్తలేరు. రాజ్యాంగంలో నాకు హక్కు ఉంది, నేను అడ్వకేట్ని తీసుకోవాలితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మా ఎమ్మెల్యేని ఎవరినో అరెస్ట్ చేసిర్రు, ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసిర్రు, ఆయనతో తప్పుడు లిఖితపూర్వకంగా రాయించుకుర్రు, నన్ను నా ఇంటికాడికి మనుషులను పంపించి నా ఇంట్లో ఏదో ఆధారాలు పెట్టి నన్ను ఇరికియాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు కోర్టు కూడా మీ కేసును చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు మీ వేసిన స్క్వాష్ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు కోర్టులు చట్టాల మీద మీకు గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం చేస్తూ డ్రామాలు ఆడుతూ ముందుకు పోవద్దని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు వెళ్లడానికి ఈ కేసుకు పొంతన లేదని, రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడని, కేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం, కేటీఆర్ అక్రమ కేసుకు పోల్చడం అంటే మోకాలికి బోడి గుండుకి ముడివేయడమే అన్నారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనక్కిపోయే ప్రసక్తి లేదన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కేటీఆర్కు చెంపపెట్టు లాంటిదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించిన కేటీఆర్ క్వాష్ పిటిషన్ను ఎందుకు వేశాడని ప్రశ్నించారు. కేటీఆర్ జైలుకు పోతాడనే భయం బీఆర్ఎస్కు పట్టుకుందని, అవినీతి అక్రమాల నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. హరీష్ రావు రాజకీయ కక్ష సాధింపు చర్యలని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన 100కు పైగా కేసులు పెట్టారని గుర్తు చేశారు ఆది శ్రీనివాస్. హైకోర్టులో కేటీఆర్ గారికి ఈనాటి తీర్పు ఓ చెంపపెట్టు లాంటిది, చుక్కెదిరినటువంటి సందర్భం. మా సిరిసిల్లలో మాట్లాడుతూ ఓ లొట్టె పీసు కేసు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోపోమన్నా ఈ పెద్ద మనిషి క్వాష్ కోసం పోయినట్టు సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి జైలు బయలు పట్టుకున్నది. రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారని చెప్పనే మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే మేము డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. హరీష్ రావు గారు కూడా రాజకీయ కక్ష సాధింపని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఇప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇంచుమించు 100 కేసుల వరకు పెట్టారు. అంటే అవి కూడా మీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టిర్రా? ఎన్నడనే మేము మీ పైన అలాంటి ఆరోపణలు అలాంటి చేసినామనేటువంటి మాట. రాజకీయ కక్ష సాధింపు చేసింది మీరు. ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడికక్కడ సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ పోతే ముందస్తు అరెస్టులు చేసి సంవత్సర కాలం అవుతుంది సిరిసిల్లాలో అరెస్టులు లేక, ముందస్తు అరెస్టు లేక. ఈరోజు విచారణకు రావడానికి భయపడి లాయర్లు ఉంటేనే మాట్లాడతాను చెప్పని ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకొని పోయినటువంటి కేటీఆర్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం. క్వాష్ పిటిషన్లో కోర్టు ఏమన్నది? మా తీర్పు వచ్చేదాకా మిమ్మల్ని అరెస్ట్ చేయకమని చెప్పట్టింది. ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపాలనే ఆలోచన ఉంటే
గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము, ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు పెట్టి మిమ్మల్ని విచారణ పిలుస్తుంది. ఈరోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబబు కాదు. ఓవైపు రైతు భరోసా ఇస్తామని మేము చెప్పినాం, రైతులు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనిది మీరే. రైతు భరోసా ఇస్తాను, రైతుకు రుణమాఫీ చేసినాం. హరీష్ రావు గారి మాటలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. అసలు పొలిటికల్ డైవర్షన్ చేసేటువంటి మీరు ఈరోజు ప్రజలకు సూటిగా సమాధానం చెప్పలేక మీరు ఈరోజు మా పైన మీరు మాట్లాడిన మాటలు సరైనది కాదని మాట సందర్భంగా చెప్తూ, రాబో రోజుల్లో కేటీఆర్ గారు తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరైనా సమానమే చట్టం ఉందని చెప్పని మీరు అన్నారు, మేమంటున్నాం. అలాంటి ఈ కార్ రేసింగ్లో కానీ, ఈరోజు మేడిగడ్డ, అన్నారం, కాళేశ్వరం సంబంధించి కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ కానీ ఒకరికి మీరు తప్పు చేసి ఉంటే చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా క్రమంలో మీరు ఊచలు లెక్క పెట్టవలసి వస్తే అది మీ కర్మగా భావించాలి. వ్యక్తిగతంగా మీరు చేసిన తప్పులన్నీ తెలంగాణ సమాజానికి అంటికట్టే విధంగా ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే గోల చేయాలని చెప్పండి, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయాలని, బస్సులు దగ్ధం చేయాలని చెప్పని మొన్న సిరిసిల్లలు కూడా ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు నేను మీరు పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందని చెప్పన్న. ఆ మాటలు సూటిగా సమాధానం చెప్పలేరు. దానికంటే ముందు మీ క్యాంపు కార్యాలయంలో మీ నాయకులు చెప్పిన మాటలు లీక్ కాలేవనుకుంటున్నా. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్న విషయం అర్థమైపోయి బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి బదిలీ చేసి తప్పును బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా నోటి మాటగా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమని బుకాయిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. కనీస నామ్స్ను, కనీస నియమాలని తుంగలో దొక్కి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతూ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే అంటే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు దారదత్తం చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుద్దా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ పెంచడం అంటే ఏంటి? అంటే హైదరాబాదు ఈ 10 సంవత్సరాలలోనే పెరిగింది, ఈ 10 సంవత్సరాలనే హైదరాబాదు నిర్మాణం అయింది, హైదరాబాద్ నిర్మించింది మీరే అనేటువంటి పద్ధతిలో చెప్పుకుంటున్నట్టు ఉంది తప్ప మీరు చెప్తున్నటువంటి దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ పదే ఒక విషయాన్ని రెట్టించి గట్టిగా చెప్పడంతో వాళ్ళ నేరాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు దాన్ని ప్రజలు నమ్మరనుకుంటే పొరపాటు. ఈరోజు చాలా స్పష్టంగా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు, ఈ రాష్ట్రంలో సర్వం దోసుకుండ్రు అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు, ఆలోచించారు. కాబట్టి ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి పక్కకు పెట్టారు. మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే, ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే, దీని నుంచి ఎస్కేప్ కావటానికి, దీని నుంచి తప్పుకోవటానికి, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక అబద్ధాలు, అనేక అసత్యాలు, అనేక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతారు తప్ప దేంట్లో సత్యం లేదు. ఈరోజు మేము రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా కారుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయం చేసుకున్నా, సాగు చేసుకున్నా ఇంచు ప్రతి భూమికి ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. రైతులంతా ఆనందంగా ఉన్నారు, రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మీకే బాధ, మీకే అసలు జీర్ణం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు మీరు అక్రమంగా కూడబెట్టినటువంటి భూములు, గుట్టలకు కానీ, చాలా బీడు భూములకు కానీ, రోడ్లకు కానీ, వెంచర్లకు కానీ ఇలా మీరు పోగేసుకున్నటువంటి భూములకు డబ్బులు రావట్లేవు అనేటువంటి ఒక బాధ తప్ప ఇంకోట్లేదు.
విశాఖలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన వచ్చేలా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ జీవీఎంసీ సిబ్బందితో అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద ప్రజలను చైతన్యపరుస్తూ వారికి చేతి సంచులు పంపిణీ చేసి ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్లాస్టిక్ను ప్రజలు నిషేధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయ్యా ఇది బ్యాక్ కెమెరా రెండు ఉండాలి. ఒకటి భక్తి ఉండాలి, లేకుంటే భయం ఉండాలి. భక్తి అంటే ఈ విషయం పట్ల మంచి అవగాహన ఉంచుకొని మన బాధ్యత అని చేసుకునే వాళ్ళు. ఆ తర్వాత ఆ విధంగా ఆలోచించని వాళ్ళకి ఏమవుతుందంటే ఫైన్లు మొదలవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఫైన్లు వేయడం మొదలు పెడతారు. ప్లాస్టిక్ సంచులు తీసుకుంటే ఫైన్లు వేస్తారు. కాబట్టి దాని నుంచి మనం ఫైన్లు మనకు పడకుండా ఉండడానికి ఇప్పటి నుంచి అలవాటు చేయాలన్నది ఒక సంకల్పం. కాబట్టి ప్రజలు ముందుకు రావాలి అని మనస్ఫూర్తి ప్రజల ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసమే చెబుతున్నది ఇది విషయం. పర్యటనకి ఇక్కడ వస్తున్నారు. రేపు విశాఖలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ముఖ్యంగా వస్తున్నది ఇక్కడ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ యొక్క ఇనాగరేషన్ అంటే శంకుస్థాపన, రైల్వే జోనల్ ఆఫీస్ ఒకటి, తర్వాత వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ అన్న ఒక దీనికి శంకుస్థాపన చేయడానికి ప్రధానంగా వస్తున్నట్టు వారు చెబుతున్నారు. కానీ ముఖ్యంగా విశాఖవాసులు మేమంతా కోరుకుంటున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్న ఒక అనౌన్స్మెంట్ ఆయన చేస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరం పైనే 2-3 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ మినిస్టర్ వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత అనేక మంది వచ్చి వెళ్ళారు. కానీ తర్వాత మంత్రి మన స్టేట్ మినిస్టర్ స్టీల్ కూడా మన అమ్మగారు కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారి. వీరందరి నుంచి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అన్నది మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చేస్తామని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వారు కనుక ఇక్కడ అనౌన్స్మెంట్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుందని, ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీలో మన విశాఖ స్టీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీరంతా కూడా కోరుకుంటున్నాం. తర్వాత దాన్ని సెయిల్లో కలపమని ముఖ్యంగా డిమాండ్. సెయిల్లో దాన్ని కలిపేస్తే ఈ విషయాలన్నీ కూడా తొలగిపోతుంది. లేకుంటే సొంత గన్నులు కేటాయించండి అన్నది కూడా. ఎందుకంటే పక్కన అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ వాళ్ళు కొత్త స్టీల్ ప్లాంట్ పెడతారంటాడు. అది మంచిది, దాన్నేమీ మేము వ్యతిరేకించట్లేదు. కానీ మనకున్న స్టీల్ ప్లాంట్ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా రైల్వే జోన్ ఏదైతే ఉందో అది కూడా దాని వ్యూహరచన ఏ విధంగా జరిగిందో దాన్ని కూడా మార్చాల్సిన అవసరం. ఎందుకంటే ఎక్కడ జోనల్ ఆఫీస్ ఉంటుందో అక్కడ డిఆర్ఎం ఆఫీస్ కూడా ఉంటుంది. కానీ విశాఖపట్నం రైల్వే జోన్ సందర్భంగా జనరల్ మేనేజర్ జిఎం ఆఫీస్ ఇక్కడ పెట్టారు, కానీ ఈ డిఆర్ఎం ఆఫీసు విజయవాడకు పెట్టారు. కాబట్టి ఇది కాకుండా ప్రధానమంత్రి గారు ఇక్కడ జిఎం ఆఫీస్తో పాటు డిఆర్ఎం ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుందన్న ఆయన కూడా ఒక ప్రకటన చేస్తారని మనం అంతా. విశాఖ పర్యటనకు వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్పై స్పందించాలని వామపక్షాలు డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సొంత గనులు కేటాయించేలా మోదీ ప్రకటించేలా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సొంత గనులు కేటాయించాలని ఉద్యమం కొనసాగుతున్నా కనీసం మోడీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ పర్యటనలోనైనా మోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు పోట్లాడుతున్నారు కానీ మీరు ఇంతవరకు వెనక్కి తగ్గలేదు. ఈ దేశ ప్రయోజనాల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు మీరు విశాఖపట్నం వచ్చే ముందుగానే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించండి, సేల్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించండి, సొంత గనులు కేటాయిస్తున్నట్టు ప్రకటించండి. ఆ విధంగా ప్రకటించినారే మీరు దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఉన్నట్టని చెప్పని మేము భావిస్తాం, ప్రధాని భావిస్తారు. అలా కాకుండా మీరు విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు ఈ జిల్లాలో అన్ని కార్మిక ప్రజా సంఘాన్ని కలిపి పెద్ద ఎత్తున మీరు నిరసన ఎదుర్కోక తప్పదని చెప్పని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 4 ఏళ్లుగా పోట్లాడుతుంటే కోటేరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వం కాపాడుతాం, దీని అభివృద్ధి చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇటీవల ప్రకటిస్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది అని చెప్పని. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ చెప్తున్న దానికి ఆచరణలో మోడీ ప్రభుత్వం చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేసులు ఉంటే 2 ఫర్నేసులు మాత్రమే నడుస్తుంది. ఉత్పత్తి ముడి ఖరీదు లేక, వర్కింగ్ క్యాపిటల్ లేక పూర్తి చేసే నడపడం లేదు. 4 నెలలుగా ఉద్యోగస్తులకి, పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు. 5,000 ఖాళీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయడం లేదు. 8,500 మంది నిర్వహిస్తుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ని అన్ని విధాలుగా అష్టదిగ్బంధం చేసి స్టీల్ ప్లాంట్ నట్టేటు ముంచేసి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 6 మేఘాల మీద అందరి కోసం ప్రయత్నం చేస్తారంటే కావాలని కుట్ర చేసి 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నట్టేటు ముంచి ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు పాల్గొంటూ ఉన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో కొనసాగుతున్న తెలంగాణ గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్లోని ముత్యాలమ్మ టెంపుల్లో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట కింది రైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ కేసుల పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఇదేమీ కొత్త వైరస్ కాదు, 2001లోనే గుర్తించామన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఇండియా టూరిజం మ్యాప్లో ఎర్రపాలెం మండలాన్ని నిలబెడదాం, అడవులు చెరువులు రక్షించుకుందామని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి. యూత్
కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం, కేటీఆర్ అక్రమ కేసు రెండూ ఒకటి కాదు. ఎన్ని రకాల కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్న హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.